నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు హతం, 3 రోజులుగా కూంబింగ్. కశ్మీర్లో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు, బుల్లెట్ గాయాలతో ఓ జవాన్ మృతి. ఉగ్రదాడి ఘటనపై సాయంత్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం, పాకిస్తాన్పై చర్యలను వివరించనున్న కేంద్రం. భారత్లో పాకిస్తాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేత, ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు. కశ్మీర్లో చిక్కుకున్న పర్యాటకుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్, వివరాలు ఇవ్వాలని టూర్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఆదేశం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవులు అట్టుడుకుతున్నాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో 5,000 మంది బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. వార్ జోన్గా మారిన కర్రెగుట్టలో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. ఆపరేషన్ కగార్ను ఉధృతం చేసిన కేంద్రం మావోయిస్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు అడవిని చుట్టుముట్టాయి. మావోయిస్టు ఆపరేషన్లలో అనుభవం ఉన్న 5,000 మంది సాయుధ సిబ్బంది కర్రెగుట్టను జల్లెడపడుతున్నారు. ముప్పును ఛేదిస్తూ ముందుకెళ్తున్నారు. మావోయిస్టులు తమ స్థావరాలకు రక్షణగా అడవుల్లో ఏర్పాటు చేసిన ఐఈడీలను అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అడవుల్లో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక పరికరాలతో రాత్రి వేళల్లోనూ మావోయిస్టులు కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. తుపాకుల పేలుళ్లు వినిపిస్తుండటంతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్ర పారామిలిటరీ బలగాలు 2 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. కూంబింగ్ చేస్తున్న బలగాలకు అవసరమైన ఆహారం, తాగునీటిని వీటి ద్వారా అందిస్తున్నారు. వెంకటాపురంలోని హెలిప్యాడ్ను ఆధీనంలోకి తీసుకున్నారు. నిన్న 4 విడతల్లో హెలికాప్టర్ ద్వారా సామాగ్రిని తరలించారు. వాజేడు మండలంలోని మురుమూరు గుట్టలు, వెంకటాపురం మండలంలోని తిప్పాపురం, పెంకవాగు, రాచపల్లి సమీప గుట్టలపై హెలికాప్టర్లు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. బీజాపూర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కర్రెగుట్ట కీకారణ్యం విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ, వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీల కీలక నేతలు, దళ సభ్యులతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన దళాలు అడవుల్లో ఉన్నట్లు పక్కా సమాచారం భద్రతా బలగాలకు లభించింది. మావోయిస్టు కీలక నేతలు లక్ష్యంగా కూంబింగ్ జరుగుతోంది.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు భవనంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి ఘటన తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే ఈ భేటీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయాలు కావడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులను భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఘటనా స్థలానికి అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు బుధవారం బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన 2 ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ముష్కరుల కోసం అణువణువు గాలిస్తున్నాయి. అటు పూంచ్ జిల్లాలో కాల్పులు జరిగిన దట్టమైన అటవీ ప్రాంతంలో 10 రోజులుగా ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. పూంచ్ను జమ్మూతో కలిపే జాతీయ రహదారి ఉన్న లసానా గ్రామం సమీపంలో రోమియో ఫోర్స్ సిబ్బందిపై ఈ నెల 14న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రహదారిపై వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కశ్మీర్లో చిక్కుకున్న పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ వెళ్లిన వారి వివరాలు ఇవ్వాలని టూర్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. జమ్మూ కశ్మీర్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు. పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరడుగట్టిన ఉగ్రవాది అల్-ఖైదా మాజీ చీఫ్ వసామా బిన్ లాడెన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. లాడెన్ బతికున్నప్పుడు గుహలో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్లో జీవిస్తున్నాడని చెప్పారు. వారిద్దరి మధ్య ఇదొక్కటే తేడా అని చెప్పారు. పహల్గాం ఘటన నేపథ్యంలో పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్ను ఉగ్రవాదిగా ప్రకటించాలని సూచించారు. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తర్వాత ఆ మిలిటెంట్ సంస్థను నెతన్యాహు సైన్యం ఏం చేసిందో అదే తరహాలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐని భారత్ చేయాలని పేర్కొన్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐసిస్ కశ్మీర్ పేరిట బెదిరింపులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను గంభీర్ ఆశ్రయించారు. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ పేర్కొన్నారు. తనకు తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ సైబర్ సెల్ యత్నిస్తోంది. పహల్గాం ఉగ్రవాదిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఇంతకు ముందు ఖండించారు. ఉగ్రదాడి జరిగిన రోజే గంభీర్కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. 2022లోనూ గంభీర్కు ఈ తరహా బెదిరింపులొచ్చాయి. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలను సమర్థంగా తిప్పికొట్టాల్సిన సమయం ఇదేనని, ఉగ్రవాద మూలాలను సమూలంగా అంతం చేయాల్సిన అవసరం ఉందని భారత వాయుసేన విశ్రాంత వింగ్ కమాండర్ జగన్మోహన్ రావు మంతెన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో భారీ కుట్రకు పాల్పడ్డారన్నారు. దాడి సమయంలో పర్యాటకులకు కనీస భద్రత లేకపోవడం సరికాదంటున్న జగన్మోహన్ రావుతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. ఉగ్రవాదుల దుశ్చర్య ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడేటట్టు చేసింది. భారతదేశ సార్వభౌమాధికారానికి సవాలుగా ఒక పెను సవాల్ని విసిరిన ఈ తరుణంలో మన చర్యలు ఏ రకంగా ఉండాలి అన్న అంశాలన్నింటినీ విశ్రాంత వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. జగన్మోహన్ గారు, ఇప్పుడు నమస్కారం. ఆ ఘటనని ముందుగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ అయ్యింది ఆర్మ్ ఫోర్సెస్ మధ్యలో, టెర్రరిస్ట్ మధ్యలో అయిన యాక్షన్ కాదు. కంప్లీట్గా ఇన్నోసెంట్ అండ్ కంప్లీట్లీ అన్ఆర్మ్డ్ మనుషుల్ని ప్రతి ఒక్కరిని లైన్లో పెట్టి నీ ధర్మం ఏంటి, నువ్వు ఎవరు అని చెప్పి కనుక్కొని మరీ దారుణంగా మగవాళ్ళ చేత వాళ్ళ ప్యాంట్లు కూడా ఇప్పించి మళ్ళీ చెక్ చేసి మరీ చేశారు అంటే ఎంత కిరాతకమైన యాక్షనో. పాయింట్ బ్లాంక్ చంపారు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సార్, దాడి తర్వాత భద్రతా వ్యవస్థ, మన రక్షణ దళాలు ఏ రకంగా స్పందించాయని మీరు భావిస్తున్నారు? అంత మంది వచ్చే చోట,
అంత సెక్లూడెడ్ ప్లేస్కి వీళ్ళందరూ వెళ్ళే చోట సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం డెఫినెట్లీ దే వుడ్ హ్యావ్ బీన్ సమ్ అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ ప్రకారం పోలీస్ బలగాలు కానీ, సెంట్రల్ ఫోర్సెస్ కానీ, ఆర్మ్ ఫోర్సెస్ కానీ ఏదో ఒక ప్రెజెన్స్ ఉండాల్సిన రిక్వైర్మెంట్ అయితే అనిపిస్తుంది. కానీ అక్కడ ఏ కారణాల వల్ల ఎవరు లేరు అనేది మటుకు క్లియర్గా మనకు కనిపిస్తున్నది. అది సాడ్లీ ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఎక్స్ట్రాడినరీ లాస్ ఆఫ్ లైఫ్స్. ఇటువంటి వాటిని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉందంటారా? ఉంటే మనం ఎందుకు చేయలేకపోయామని అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఉందండి. మనం ఒక చోటకి ఇంతమంది టూరిస్ట్ వస్తున్నారు, ఈ వ్యవస్థ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారు, ఇంతమంది ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాగలరు, ఈ టైం నుంచి ఈ టైంకి ఈ ట్రాక్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఈ టైమ్స్ నుంచి ఈ ట్రాక్స్ క్లోజ్ అవుతాయి, అన్నీ ఒక వ్యవస్థలో ఉంటాయి, ప్రతి టూరిస్ట్ ప్లేస్కి ఉంటాయి. అలాంటి ప్లేస్కి సెక్యూరిటీ ఇవ్వకపోవటం ఇట్ ఈస్ బ్లండర్. డెఫినెట్లీ దట్ హ్యాస్ గివెన్ దెమ్ ఎ కాజ్ టు కమిట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ బుచరింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. మనకి ఇప్పుడు ఈ పరిస్థితి సాధారణంగా ఇటువంటి ఉగ్రవాద ఘటన యువతలో ప్రత్యేకించి ఇటువంటి అంటే రక్షణ దళాల్లో చేరాలనుకున్న వారు కానీ, లేదంటే ప్రత్యేకించి దేశ యువతలో ఒక రకమైన భయం, ఆందోళన రెండుని పుట్టిస్తున్నాయి. వీటి నుంచి ఎట్లా బయటపడాలంటారు? భయపడాల్సిన అస్సలు కారణం లేదండి. ఆందోళన డెఫినెట్లీ ఉండాలి, ఆలోచన డెఫినెట్లీ ఉండాలి. మన దేశాన్ని మనం రక్షించుకోలేకపోతే, దేశం అనేదే లేనప్పుడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటప్పుడే తెలుస్తుంది. If one side we want to become a $5 trillion economy, we should also become an equally potent and capable military force. It does not happen otherwise. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటకంగా కాశ్మీర్ని తిరిగి పట్టాలెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో బాగా సక్సెస్ అయింది, బాగా పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. రాబోయే రేపు నెలలో ఆ నెలలోని మనకి ఈ మంచులింగం సందర్శన కూడాను మనకి అది కూడా పెహల్గావ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితులన్నీ ఈ దాడి తర్వాత ఏ రకంగా ఉండబోతున్నాయని మీరు అంచనా వేస్తున్నారు? పర్యాటకులకి ఇలా అయింది ఒక పార్ట్ అయితేనండి, దీనిలో రెండు రకాలుగా ఏ దేశమైనా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, బాయ్కాట్ టు ద పాయింట్ వేర్ ఎవ్రీ లోకల్ సపోర్ట్ లేనిదే ఇలాంటి యాక్షన్ ఎప్పుడు అవ్వదండి. ఎవ్రీ లోకల్ అండర్స్టాండ్స్ దట్ ఇలాంటి దరిద్ర యాక్షన్లో మనం పాలు పంచుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక యాక్షన్ ఉండాలండి. వాళ్ళు ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జీవితంలో ఇవాళ కాదు, రేపు కాదు, తరతరాలుగా ఇలాంటి దారుణంలో మేము పార్టిసిపేట్ చేయము, మేము భారతదేశంలో ఒక అంగం, భారతదేశ పర్యాటకులు వస్తేనే మాకు జీవితం ఉంటుంది అనేది వాళ్ళు నేర్చుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఇస్ టు ఫ్లడ్ దట్ ప్లేస్ and let all kind of tourist operators be there. There is no need for locals to participate. The government should facilitate agencies from everywhere in the world to come and establish whatever kind of facilities that they can establish there. జగన్మోహన్ గారి మనోగతం ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇకపై జరగాల్సిందంతా ఖచ్చితంగా దేశమంతా ఐకమత్యంగా యునైటెడ్గా దీని మీద ఒక పూర్తి స్థాయి కన్సర్న్ పెట్టాల్సిన అవసరం ఉందని సెమ్ము ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని, అలాంటి తప్పు జరగవద్దని భూభారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. భూభారతిపై ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. భూమి అంటేనే ఆత్మగౌరవమని, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాలని కోరారు. భూసిస్తూ ఉంటే తమ భూమి అనేది తెలుస్తుందని కొంతమంది రైతులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
భూములపై అవగాహన ఉన్నవారి సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది వచ్చినాయో తీసుకొని వాటన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రాయాలి, రికార్డు అడిగితే ఇచ్చినట్టుగా ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి పరిస్థితి మారాలని ప్రభుత్వం ఇవ్వాలి. మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టం తీసుకొచ్చి అందుకే మళ్ళా మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థను గ్రామీణ వ్యవస్థను ఏర్పడి అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వాటికి అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు సిఎస్ఐఆర్ నిర్వహించిన స్టార్టప్ కాంక్లేవ్ విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో 70 ఆవిష్కరణలు భాగమయ్యాయి. స్టార్టప్లకు ఇన్వెస్టర్స్ను అందించడం, అవగాహన ఒప్పందాలు చేసుకోవడం, చర్చాగోష్ఠులు, నిపుణుల అనుభవాలు, స్టార్టప్లు తమ ఆవిష్కరణల్ని విద్యార్థులకు పరిచయం చేయడం ఇలా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్టార్టప్ ఇండియా అనే పిలుపునకు అనుగుణంగా సిఎస్ఐఆర్, సిసిఎంబి, ఎన్జీఆర్ఐ సంయుక్తంగా 2 రోజుల స్టార్టప్ కాంక్లేవ్ నిర్వహించింది. ఇక్కడ సిఎస్ఐఆర్, సిసిఎంబి భాగస్వామ్యంతో చేసిన ఆవిష్కరణలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి కలుపుకొని మొత్తం 70 పరిశోధనల ఆవిష్కరణలు ప్రదర్శించారు. భవిష్యత్ అవసరాల కోసమే కాకుండా పర్యావరణ హితంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో సిఎస్ఐఆర్ భాగస్వామ్యంలో జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కశ్మీర్, ఛత్తీస్గఢ్లో ఈ వ్యవస్థ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. భూమి నుంచి పుట్టే వేడిని ఆవిరిగా మార్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లదాఖ్లో కోగా మరియు ఛత్తీస్గఢ్లో తత్తాపాన్ ఇలాంటి 2 ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండి భూమి ద్వారా నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చేటువంటి ప్రదేశాలు గుర్తించాము. మేమే కాకుండా మాతో పాటు జిఎస్ఏ కూడా ఇలాంటి ప్రదేశాలు గుర్తించింది. ఆ ప్రదేశాల్లో ఆల్రెడీ మనకు హాట్ స్ప్రింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ మనము ఆ ఉష్ణోగ్రత చూసినట్లయితే 90 డిగ్రీల సెంటీగ్రేడ్ సర్ఫేస్ టెంపరేచరే ఉంది. అలాగే భూమి లోపలికి వెళ్ళేసరికి ఆ ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భూమి పొరల్లో అక్కడ ఉన్నటువంటి రాక్స్ వాటితో ఇంటరాక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే జియోథర్మల్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ సోర్స్, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇట్ హ్యావ్ ఏ గుడ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, జీరో కార్బన్ డిశ్చార్జెస్. సో కార్బన్ క్రెడిట్స్ ఆల్సో విల్ గెట్. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ పొటెన్షియల్ దాన్ని జియోథర్మల్ ఎనర్జీ డెవలప్ చేయడానికి పవర్ అండ్ ఎనర్జీ చేస్తే జియోథర్మల్ ఎనర్జీయే కాకుండా దాని నుంచి మనము న్యాచురల్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఇదే ఉష్ణోగ్రతను ఉపయోగించి దానితో పాటు ఆ వేడిని ఉపయోగించుకునే ఆ ఉష్ణోగ్రతతో మనం న్యాచురల్ హైడ్రోజన్ను, మిథనాల్ ప్రొడక్షన్ కూడా తర్వాత దశలో ఉత్పత్తి చేయొచ్చు. వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తరపున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి 1 లక్ష రూపాయల చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలీషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరపున వారిని ఆహ్వానించి
వారికి రివార్డ్ అమౌంటు, వారి పునరావాసానికి ఉపాధి చూపించడము, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరఫున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము వారి ఇంకా కాంటాక్ట్ చేస్తాము, కలుస్తాము, వారితో మాట్లాడి వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ 25,000 క్యాష్ ఇస్తాము. ఇప్పుడు అయితే ఒక అతను హెల్త్ బాగాలేదు, అతను కొత్తగూడెంలో హాస్పిటల్లో ఉన్నాడు, హెల్త్ బాగాలేదు. అయితే ఇప్పుడు 13 మంది ఇక్కడికి వచ్చారు. 1 minute సార్, అయిపోయినాయి.